బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆయన బలమరణానికి పాల్పడ్డారు, తెలిసిన విషయం మీకు. సో ఉదయాన్నే బలమరణానికి పాల్పడితే ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తను బలమరణానికి పాల్పడే ముందు ఓ లేఖ రాసుకొచ్చాడు. ఆ లేఖ ఇప్పుడు బయటికి విడుదలైంది. సో నా బలవన్మరణానికి ఆ నలుగురే కారణం. ఆమెతో ఏడాదిగా రిలేషన్షిప్లో ఉన్నాను. పెళ్లి తర్వాత కూడా మా రిలేషన్ కొనసాగింది. ఆమె తనంతట తానే నా గదిలోకి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా మా భర్తకు చెప్పాను. ఆధారాలన్నీ కూడా నా ఫోన్లో ఉన్నాయి. ఉదయ్ లేఖతో ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. లేఖలోని అంశాలపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పైన లైంగిక వేధింపులు కేసు నమోదైంది. అత్తబురు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చినటువంటి ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా ఈ కేసు నమోదైంది. సో కేసు నమోదు కావడంతో ఉదయ్ని సస్పెండ్ చేస్తారు అధికారులు. మనస్తాపంతో బలమరణానికి పాల్పడ్డాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఉదయ్ కృష్ణారెడ్డి గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పే ముందు ఒకసారి నేను లేఖను చదువుతాను. సో ఆయన చివరిగా బలమరణానికి పాల్పడే ముందు రాసినటువంటి లేఖలో ఐఎమ్ ఎం ఉదయ్ కృష్ణారెడ్డి అండ్ సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళ పేరు కూడా ఇక్కడ రాసుకొచ్చాడు. హ్యావ్ బీన్ ఇన్ రిలేషన్షిప్ సిన్స్ జూన్ 2025. జూన్ 2025 నుంచి కూడా రిలేషన్షిప్లో ఉన్నారంట. ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్, తన పెళ్ళైన తర్వాత కూడా ఆల్సో వీ కంటిన్యూ టు బీ ఇన్ రిలేషన్షిప్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ. షీ ఓన్లీ కమ్ టు మై రూమ్. తన రూమ్కి వచ్చిందంట. ఆస్క్డ్ మీ మెనీ టైమ్స్ ఇన్ వాట్సాప్ చాట్ టు ఓపెన్ మై డోర్. సో చాలాసార్లు వాట్సాప్ చాటింగ్లో నా డోర్ తలుపులు తీసేయండి అని చెప్పి, నా తలుపులు ఓపెన్ చేయండి అని చెప్పి మెసేజ్ చేసిందంట. షీ ఓన్లీ కమ్ టు మై రూమ్ అండ్ ఇనిషియేట్ ఫైట్. తనే వచ్చి గొడవ పడుతూ ఉండేది. ఐ రికార్డెడ్ దెమ్ ఇన్ మై ఐఫోన్ యాజ్ ఎవిడెన్స్. నేను వాటిని ఐఫోన్లో రికార్డ్ చేశాను ఎవిడెన్స్ కోసం. అది రికార్డ్ చేయడం కూడా ఇన్ డిఫెన్స్ ఓన్లీ. ఐ రియాక్టెడ్ ఆన్ హర్. నేను తన మీదే రియాక్షన్ ఇచ్చింది కూడా నేను ఒక డిఫెన్స్లో భాగంగానే ఇచ్చాను. వీడియో ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి తను అంటూ ఉన్నారు. సో ఆన్ 9/7/2026 షీ ఓన్లీ కమ్ టు మై రూమ్ టెలింగ్ షీ ఫెల్ట్ ఇంటెన్స్ సెక్షువల్ అర్జ్. షీ ఓన్లీ కిస్డ్ మీ. ఆయన ఏం చెప్తున్నాడంటే 9/7/2026 జూలై 9వ తేదీన తనే నా రూమ్లోకి వచ్చింది. తనేదో కొంత సెక్షువల్ ఇంటెన్స్ కోరుకుంది. సో తనే నన్ను కిస్ చేసింది అండ్ హగ్డ్ మీ. నన్ను హత్తుకుంది వితౌట్ మై కన్సెంట్. నా అవగాహన, నా పర్మిషన్ లేకుండా, నా అవగాహన లేకుండా నన్ను హగ్ చేసుకుంది, కిస్ చేసుకుంది అని చెప్పి ఆయన రాసుకొచ్చారు దీంట్లో. సో ఐ రికార్డెడ్ యాజ్ ఏ ప్రూఫ్. నేను వాటిని కూడా రికార్డ్ చేశాను. సెంట్ టు హర్ హస్బెండ్. ఆవిడ భర్తకు పంపించాను. బికాజ్ ఐ టోల్డ్ హర్ ఎర్లియర్ నాట్ టు. తను ఏం చెప్పాడట అంటే, గతంలోనే చెప్పాను నాట్ టు కమ్ టు మై, నా రూమ్కి రావద్దని గతంలో చెప్పినా కూడా వినకుండా వచ్చింది కాబట్టి నేను ఈ రకంగా భర్తకు పంపించాను. సో వాట్సాప్ చాట్లోనే దాన్ని పంపించాను. సో ఐ సెంట్ హిమ్ అబౌట్ హ్యాపెనింగ్ ఇన్ మై రూమ్. ఆవిడ రావడము, రూమ్లో వచ్చి తను చేసే ప్రవర్తన గురించి నేను వాళ్ళ భర్తకు చెప్పాను. బట్ షీ మ్యానిపులేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ టోల్డ్ ఐ అసాల్టెడ్ హర్. తను మొత్తాన్ని మార్చేసింది. తనే రావడం నా రూమ్లోకి, తనే వచ్చి నా పైన హగ్ చేసుకోవడం, నా పైన మీద పడిపోవడం, హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం. అలాంటిది ఆ అమ్మాయి నేనే ఏదో తనపైన అసభ్యంగా ప్రవర్తించానని చెప్పి మ్యానిపులేట్ చేసింది. ఆయన ఇది రాసుకొచ్చాడు. అండ్ టోల్డ్ ఐ అసాల్టెడ్ హర్. నేను తననేదో చేశానంటే రాసుకొచ్చింది అమ్మాయి చెప్తోంది. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. 80% నిజం కాదు. షీ ఓన్లీ కేమ్ టు మై రూమ్. ఆఫ్టర్ దిస్ హర్ ఫ్రెండ్స్ ఇన్స్టిగేటెడ్ హర్ ఫర్దర్. అంటే తనని మలేపలే వెళ్ళడం ఇలా తప్పు అని చెప్పి తను ఫ్రెండ్స్ తనని వారించేవారంట. సో దెన్ హర్ ఫ్రెండ్స్ కొంతమంది పేర్లు రాసుకొచ్చాడు. సో కొంత 4-5 పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇన్స్టిగేటెడ్ హర్ వితౌట్ నోయింగ్ ఫుల్ స్టోరీ. సో అక్కడ ఆమె భర్త అండ్ ఇంకొంతమంది ద రీజన్ ఫర్ మై, నేను రకంగా బలమరణానికి ఎత్తించడం కోసం వీళ్ళే రీజన్ 4 పేరు రాసుకొచ్చాడు దీంట్లో. ద రీజన్ ఫర్ మై దిస్ టైప్ ఆఫ్ థింగ్ హ్యాపెనింగ్. సో టేక్ యాక్షన్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ లీగల్లీ. వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోండి, లీగల్గా వారిపై శిక్షలు విధించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ లేఖలు రాసుకొచ్చాడు. సత్యమేవ జయతే. ఆల్ ప్రూఫ్స్ ఆర్ ఇన్ మై ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫ్రమ్ డే 1 ఆఫ్ హర్ అండ్ హిజ్ రిలేషన్షిప్. సో మా ఇద్దరి రిలేషన్షిప్ సంబంధించి ప్రతి ప్రూఫ్ కూడా నా ఐఫోన్లో, నా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కానీ నా నలుగురు మాత్రం వదిలిపెట్టొద్దు, నలుగురు మాత్రం శిక్షించాలి అన్నట్టుగా ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి రాసుకొచ్చాడు. సో ఒకసారి ఆయన పాస్ట్ కనుక చూస్తే ఉదయ్ కృష్ణారెడ్డి వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ ఫ్యామిలీ. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయారు. నానమ్మ సంరక్షణలో పెరిగాడు. నానమ్మ సంరక్షణలో పెరిగినటువంటి ఈయన కూరగాయలు అమ్ముతూ బతుకు జీవనం సాగించాడు. కానిస్టేబుల్ అయ్యాడు.
కానిస్టేబుల్ అయిన తర్వాత కొన్ని రోజులు సర్వీస్ చేస్తుండగా ఒక సిఐ తిట్టాడని చెప్పి ఆ తిట్లు భరించలేక, ఆ బూతులు భరించలేక, లేకపోతే ఆ పై స్థాయి అధికారుల యొక్క వేధింపులు భరించలేక రిజైన్ చేసి ఐపీఎస్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. 4 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ పట్టు వదలకుండా ఎలాగైనా సక్సెస్ సాధించాలని చెప్పి ఐపీఎస్ క్రాక్ చేశాడు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తనపైన ఒక మహిళా ఐఏఎస్ ట్రైనీ ఇచ్చినటువంటి కంప్లైంట్తో మరింతగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఉదయకృష్ణ రెడ్డి ఇలా చేసి ఉంటాడనడానికి ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఆయనపై వచ్చినటువంటి కంప్లైంటే మనం ఒక బిగ్గెస్ట్ ప్రూఫ్గా చూడాలి. ఇక్కడ మాత్రం మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న లెటర్లో చూస్తే, ఇందాక నేను చదివినంతా కూడా ఈ లెటర్లో నుంచే. ఈ లెటర్లో ఏముంది? చాలా క్లియర్గా ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్నాడు, తనకు సంబంధించిన ఇంకో మహిళా ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఈ రిలేషన్షిప్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఆ రిలేషన్షిప్ ఎక్కడి వరకు జరిగింది, ఆ రిలేషన్షిప్ 2025 జూన్లో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు జరగగా ఇప్పుడు ఆ అమ్మాయి ఆయనని కొంత ఇబ్బంది పెడుతోంది. తనే ఆ రూమ్లోకి రావడం, తనే హక్ చేసుకోవడం, తనే కిజ్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఆ అమ్మాయి కూడా రాసుకొచ్చింది, ప్రతిదీ రికార్డ్ చేసి నా ప్రైవేట్ వీడియోలతోని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి రాసుకొచ్చినట్టుగానే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూఫ్, ఐ రికార్డెడ్, అన్ని ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను ఒకవేళ తనపై అటాక్ చేసినా కూడా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే చేశాను, కావాలంటే వీడియో చెక్ చేసుకోండి, నా ఐఫోన్లో, నా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉందనేది ఉదయకృష్ణారెడ్డి తన లేఖలో రాసుకొచ్చిన మాట. ప్రస్తుతానికైనా కొంత పరిస్థితి సీరియస్గానే ఉంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ప్రమేయం లేకుండా ఒక అమ్మాయి, ఇద్దరు మ్యూచువల్గా జరిగిన విషయాన్ని ఓ అమ్మాయి నాకు తప్పు లేదు, నాదేం తప్పు లేదు, మొత్తం ఆయన తప్పు చేశాడు అన్నట్టుగా ఇచ్చిన కంప్లైంట్ చూసినా, ఆ అమ్మాయి రాసినటువంటి ఆ కంప్లైంట్ లెటర్ చూసినా కూడా ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి ఆ బలవన్మరణం, ఇప్పుడు ఈ లేఖ చూస్తే అసలు ఏ మాత్రం పొంతనం లేకుండా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిర్మలాని ఇస్తారు. నిర్మల, ఆయన లెటర్ లీక్ అయింది బయటికి. తను బలవన్మరణానికి పాల్పడే ముందు ఒక లేఖ రాసుకొచ్చాడు. దీంట్లో ఇది మ్యూచువల్ అనిపిస్తోంది, కానీ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఏ మాత్రం కూడా మ్యూచువల్ కాదు, తనే బలవంత పెట్టాడు, నా ప్రైవేట్ వీడియో కూడా రికార్డ్ చేసుకొని బయటికి నా భర్తకు పంపించాడనేది అమ్మాయి రాసుకొచ్చింది. కానీ ఈ లెటర్లో ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఈ రకంగా ఇబ్బంది పడ్డట్టుగా లేదు, ఇది మ్యూచువల్గానే కనబడుతోంది. ప్రతిదీ వీడియో ప్రూఫ్ ఉందన్నట్టుగా ఇక్కడ ఉదయకృష్ణారెడ్డి రాసుకొచ్చారు. పోలీసులు ఇప్పుడు ఇలా తీసుకునే అవకాశం ఉంది. లేఖ తర్వాత ఏం జరగవచ్చు, ఈ లేఖలో ఇంకా అంశాలు ఏ రకంగా ఉన్నాయి? ఎస్ మనోజ్, ఈ కేసులో మాత్రము పోలీసులు కూడా కొంచెం ఒక కీలకంగానే వాళ్ళు కీలక ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ట్రైనీ ఐపీఎస్ అయి ఉండడం పట్ల కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నది నిజమే అన్నట్లుగా కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో కేసు నమోదు చేసిన వ్యక్తి కూడా, కంప్లైంట్ ఇచ్చిన మహిళ కూడా తన మొబైల్ డేటా ఆధారంగా కూడా, తన మొబైల్ చాటింగ్ ఆధారంగా కూడా తనతో ఎటువంటి చాటింగ్ చేసింది ఉదయకృష్ణారెడ్డితో అనే ఆ విషయాల పట్ల కూడా అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా అనేది పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇటు ఉదయకృష్ణారెడ్డి మొబైల్లో ఎటువంటి కీలక ఆధారాలు ఉన్నాయి అనేది కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇటు చూసుకున్నట్లయితే కూడా ట్రైనీ ఐపీఎస్ ఎప్పుడైతే తను ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిందో, ఆ కంప్లైంట్ ఇచ్చిన మేరకు వెంటనే కూడా పోలీసులు యాక్షన్ తీసుకొని తనను సస్పెండ్ చేయడంతో తను మానసికంగా కూడా కొద్దిగా కుంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకు తను బలవన్మరణానికి కూడా పాల్పడాలనే ఒక ఉద్దేశంతో ఇది చేసినట్లయినా ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఇప్పటికే చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇప్పటికైతే కొద్దిగా నిలకడగా ఉంది పరిస్థితి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఇటు పోలీసులు ఈ లేఖను మాత్రం దృష్టిలోకి తీసుకుంటున్నారు. ఈ లేఖ ఉదయకృష్ణారెడ్డి రాసిన లేఖని దృష్టిలోకి తీసుకొని, ఎందుకంటే ఉదయకృష్ణారెడ్డి చెప్తున్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఒకరు చెప్పినయే తీసుకుంటే కూడా ఇంకొకరి జీవితం మాత్రము అది కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇద్దరిని తీసుకోవాలనే విధంగా కూడా ఈ లేఖలో మెన్షన్ చేసినట్టుగానే తను గత ఏడాది నుంచి కూడా తనతో రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కావచ్చు, తను ఎందుకు తన భర్తకు వీడియోలు పంపించాడనే విషయాన్ని కావచ్చు, అన్ని కూడా వెల్లడించాడు. ఓ పక్క చూస్తే అటు మహిళనేమో నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పేసి కూడా తను కంప్లైంట్ కాపీలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. సహచరుల ముందు కూడా నన్ను అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పేసి ఒక పక్క తను చెప్పుకొస్తున్నమాట. కాబట్టి ఆ సహచరులు ఎవరు ముందు ఉదయకృష్ణారెడ్డి మాట్లాడాడు అని వాళ్ళను కూడా విచారించే పనిలోనే పోలీసులు ఉన్నారు. మొత్తం కూడా ఏం జరుగుతుంది అక్కడ అనే కోణంలో అందరినీ విచారించిన తర్వాత ఈ లేఖలో ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇటు
మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తకు కూడా వీడియోలు వెళ్ళాయి కాబట్టి ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ భర్తకి ఏం చెప్పాడు, అసలు ఏం చెప్పి ఆ వీడియో పంపించాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది ముచువల్ గానే జరిగినట్టుగానైతే పోలీసులు గుర్తించడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సమస్యని పరిష్కరించడానికి ఆ సమస్య ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవేళ తప్పు ఇరువైపులో ఎవరి వైపు తప్పున్నా గానీ ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించాల్సిందే. ఇద్దరికి సేమ్ సెక్షన్లు వర్తిస్తాయి అని చెప్పేసి కూడా ఎవరి తప్పున్నా కానీ ఇక్కడ ఎవరిని అటు మహిళ అని కానీ ఇటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని కానీ ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నమాట. ఓ పక్క చూస్తే మరి హనీ ట్రాప్ ఏమన్నా జరిగిందా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నట్టుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, రైట్, ఇంతటి స్థాయిలో ఒక లేఖ రాసుకొచ్చాడు ఒక ట్రైనీ ఐపీఎస్ పైన ఒక ట్రైనీ ఐఏఎస్ మహిళా అధికారి రాసుకొచ్చినటువంటి ఆ కంప్లైంట్కి లేఖకి విచారణ కమిటీ ఏమైనా వేసే అవకాశం ఉందా? బికాస్ తను బలమరణానికి పాల్పడ్డాడు, ఆ తర్వాత ఆ అమ్మాయికి కూడా నిజంగానే తన వైపుగా జస్టిస్ ఉంటే తనకు కూడా న్యాయం జరగాల్సిందే. సస్పెండ్తో ఆపేస్తారా? ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెంటర్లో నేషనల్ పోలీస్ అకాడమీలో విచారణ కమిటీ వేసే అవకాశం ఏదైనా కనబడుతోందా? ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. విచారణ కమిటీ ఖచ్చితంగా వేసేటట్టే కనిపిస్తూ ఉంది మనోజ్. ఎందుకంటే ఇద్దరు కూడా ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు ట్రైనర్లుగా ఉన్నారంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ బయట సమాజంలో కూడా చట్టం మీద నమ్మకం లేకుండా పోతుంది అనే ఒకటి దృష్టిలోకి తీసుకొని కూడా ఇక్కడైతే విచారణ కమిటీ వేసే అవకాశాలు అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి కొంచెం కోలుకున్న తర్వాత వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనోజ్. రైట్, సో ఒకసారి హోల్డ్లో ఉండాలి. గెట్ బ్యాక్ మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఒకసారి మళ్ళీ ఆ లేఖను నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ఐఎమ్ ఉదయ్ కృష్ణారెడ్డి అండ్ ఆ అమ్మాయి పేరు కూడా రాసుకొచ్చారు, మహిళా ఐపీఎస్ ఆఫీసర్. సో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ హ్యావ్ బీన్ ఇన్ రిలేషన్షిప్ సిన్స్ June 2025. ఈవెన్ ఆఫ్టర్ our marriage, we also continued to be in relationship physically and emotionally. She only come to my room, asked me many times in WhatsApp chat to open my door. She only come to my room and initiate fight. I recorded them in my iPhone as evidence. In defense only, I reacted on her. Video proof is there. So tanu relationship lo June 2025 నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ అమ్మాయికి పెళ్ళైంది, అయినా కూడా రిలేషన్షిప్ జరుగుతోంది ఫిజికల్గా ఎమోషనల్గా. సో నేను ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి నా రూమ్కి వచ్చింది, నేను ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళలేదు. పదే తనే నాకు మెసేజ్ చేసేది వాట్సాప్లో, అలాగే వచ్చింది. సో 9/7/2026 she only come to my room telling she felt intense sexual urge. She only kissed me and hugged me without any my consent. సో ఆ అమ్మాయి 9వ తేదీ జూలై 2026 రోజున తన రూమ్కి వచ్చిందంట. వచ్చి తనకు సెక్షువల్ ఇంటెన్స్ ఉంది. సో వచ్చి రాగానే నన్ను కిస్ చేసింది, హగ్ చేసుకుంది. సో నాకు కన్సర్న్ ఏమీ లేదు. అవన్నీ కూడా వీడియో రికార్డ్లో చేశాను. ఆ వీడియోని నేను ఆ అమ్మాయి భర్తకు పంపించాను. బికాజ్ అది కూడా ఎందుకు పంపాల్సి వచ్చిందని గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గరికి నాకు రాకు, ఇక్కడ నా రూమ్లోకి రావద్దని చెప్పి. ఎంతకు వినకపోవడంతో ఆ భర్తకు పంపించాను. సో నేను అందుకే ఆ వీడియోని అలా పంపించాను. నా రూమ్లో జరిగిన సంఘటన విషయంలో ప్రతిదీ ఆయనకు చేరవేశాను అనేది ఆ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నమాట. సో బట్ ఇప్పుడేం జరిగింది? షీ మ్యానిపులేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ టోల్డ్ ఐ అసాల్టెడ్ హర్. నేనే తననేదో వేధించినట్టుగా, నన్ను తననేదో సెక్షువల్గా అసాల్టేషన్కి పాల్పడేట్టుగా తను మ్యానిపులేట్ చేస్తోంది ఇప్పుడు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అసలు 80% నిజం కాదు. షీ ఓన్లీ కేమ్ టు మై రూమ్. ఆఫ్టర్ దిస్ హర్ ఫ్రెండ్స్ ఇన్స్టిగేటెడ్ హర్ ఫర్దర్. అంటే వాళ్ళు రెచ్చగొట్టారంట. ఇన్స్టిగేటెడ్ హర్ ఫర్దర్ ఇక్కడ చాలా క్లియర్ రాస్తుంది. ఆ లేఖలో మీరు చూడొచ్చు. సో ఆ లేఖలో చూస్తే, ఆ లేఖలో రాసుకొచ్చిన ప్రకారంగా ఆ ఉదయ్ కృష్ణారెడ్డి ఇంకొంతమందిని కూడా మెన్షన్ చేశారు. నలుగురే నా మరణానికి కారణమన్నారు. సో దాని ప్రకారంగా ఆ ఫ్రెండ్స్ రెచ్చగొట్టారట ఆమెని. ఆఫ్టర్ దిస్ హర్ ఫ్రెండ్స్ ఇన్స్టిగేటెడ్ హర్. తను రెచ్చగొట్టారట. సో దాట్ వాళ్ళ ఫ్రెండ్స్ రెచ్చగొట్టిన ప్రకారంగా ఎవరు ఆ ఫ్రెండ్స్, కొంతమంది పేర్లు రాసుకొచ్చాడు ఇక్కడ. ఇన్స్టిగేటెడ్ హర్ వితౌట్ నోయింగ్ ఫుల్ స్టోరీ. వాళ్ళకి ఏం తెలియకుండానే తను రెచ్చగొట్టారు. సో నా మరణానికి, లేకపోతే నేను చేసుకోవడానికి, నేను ఈ రకంగా బలమరణానికి పాల్పడడానికి కారణం వీళ్ళు అని ఆ 4 పేర్లు రాసుకొచ్చాడు. దాంట్లో ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ భర్త ఉన్నారు, 2 ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి. సో వీళ్ళే కారణం. సో టేక్ లీగల్ యాక్షన్స్ ఆన్ దెమ్. సత్యమేవ జయతే. ఎవ్రీ ప్రూఫ్ ఇన్ మై ఫోన్, ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫ్రమ్ డే 1 ఆఫ్ హర్ విత్ మై రిలేషన్షిప్. తను ఇద్దరం కలిసి రిలేషన్షిప్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను నా ఐఫోన్లో రికార్డ్ చేసి పెట్టాను. ఐఫోన్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్నాయి. సో చెక్ చేసుకోండి అని అన్నారు. సో ఇటు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో చూస్తే ఆ అమ్మాయి
కంప్లీట్గా తనదో సెక్షువల్ అసాల్టేషన్కి పాల్పడేట్టు రూమ్లోకి పిలిచి కొట్టినట్టుగా ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసినట్టుగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 74, 75, 77, 78, 79, 127 ఆఫ్ 2, 115 ఆఫ్ 2, 351 ఆఫ్ 2, BNS సెక్షన్ 66E, 67A ITA యాక్ట్ 2008 ఇన్ని సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. సో ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఒకసారి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కాపీ కూడా మీరు చదువుతాను. ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ఎఫ్ఐఆర్ని కూడా రిట్రైవ్ చేయండి PCR. సో ఆ కంప్లైంట్ కాపీ 3 పేజీల కంప్లైంట్ కాపీ ఆ అమ్మాయి ఇచ్చింది. ఏం చెప్తోంది? సో ఐఎమ్ సో అండ్ సో, నేను IPS ట్రైనింగ్ ఆఫీసర్గా ఉన్నాను ఇన్ నేషనల్ పోలీస్ అకాడమీ. ఆమె పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ సంథింగ్ అడ్రస్ ఇచ్చారు ఆవిడ. సో డ్యూరింగ్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్ దాట్ సిన్స్ 23/6/2026 23 జూన్ 2026 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి ఏ ఫెలో IPS ఆఫీసర్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ హరాసింగ్ మీ బై రీడింగ్ sexually abusive messages over WhatsApp. Sending sexual abusive messages over WhatsApp. Sexual abusive messages పంపిస్తున్నాడని చెప్పి అమ్మాయి రాసుకొచ్చింది. He also paused derogatory comments in academy in front of my friends in తెలుగులో కొన్ని derogatory comments చేశాడు నా ఫ్రెండ్స్ ముందు అన్నట్టుగా అమ్మాయి రాసుకొచ్చింది. Here at all, he started accusing me of having a sexual relationship with another trainee on a completely baseless allegations and grounds. వేరే ఒకరితో వివాహేతర సంబంధంలో ఉన్నట్టుగా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశాడు. He precised me to admit that I had sent a relationship with the said person. సో నేను ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయమని బలవంత పెట్టాడంట. He called me names like bitch and shameless. ఈ పదాలు ఉపయోగించి మాట్లాడేవాడంట. He forced me to open my phone, blackmailed me to show my personal messages to him on 8/7/2026 8వ తేదీ June 8th 2026 రోజున. He further escalated things and took away my mobile phone to his room and forced me to enter password. సో నన్ను నా ఫోన్ని తీసుకొని ఆయన రూమ్లోకి వెళ్ళి నా ఫోన్ ఓపెన్ చేయమని బలవంత పెట్టి నన్ను కొట్టి పాస్వర్డ్ ఓపెన్ చేయించాడు. సో on 9/7/2026 at around 9 PM he restrained my movement and forced me to go to his room and grabbed me by my hair and tried to strangle me and held a knife against my neck and did not allow me to leave his room. Then he threw 3 packets of condoms on me. సో తన మొహం పైన 3 కాండమ్ ప్యాకెట్లు వేయడంతో పాటుగా ఇతరత్ర మిస్బిహేవ్ చేశాడు. తన మెడపై కత్తి పెట్టాడు, తన జుట్టు పట్టుకొని లాగాడు. అది 9వ తేదీన. సో 10వ తేదీన కూడా అరౌండ్ 7:50 సమయం తెల్లవారుజామున he again assaulted me physically by his hand. On 8/7/2026 he groped me and made an attempt to touch my private parts. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయని కూడా ప్రయత్నం చేశాడు అని రాసుకొచ్చింది ఇంట్లో. He recorded a private video without my consent or knowledge and sent it to my husband to blackmail me. నా భర్తకు పంపించి నా ప్రైవేట్ వీడియోని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడని రాసుకొచ్చింది. He has further tried to furnish my image, అంటే అక్కడ తన యొక్క ఇబ్బంది పెట్టే ప్రయత్నం, తన యొక్క గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేశాడంట బై ఫాల్స్ అండ్ డిగ్రేడింగ్ ఎన్ఫోర్స్మెంట్. సో తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడంటే డిగ్రేడింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి తన గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేశాడు. ఇన్ దిస్ మ్యాటర్ ఐ రిక్వెస్ట్ యూ టేక్ నెసరీ యాక్షన్స్ అని చెప్పి తను రాసుకొచ్చింది. సో 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. సో ఇక్కడ ఈ కంప్లైంట్ కాపీకి ఇప్పుడిన రాసుకొచ్చినటువంటి ఈ చివరి బలమరణానికి ముందు రాసుకొచ్చిన ఒక లేఖకి ఏ మాత్రం సంబంధం లేదు. నా చేతిలో 2 ఉన్నాయి. ఇదేమో ఆ అమ్మాయి రాసుకొచ్చిన కంప్లైంట్ కాపీ, ఇందాక మీకు చదివాను. నన్ను కొట్టాడు, ఏ తేదీన కొట్టాడు, ఎలా కొట్టాడు, ఎందుకు ఇబ్బంది పెట్టాడు, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశాడు, భర్తకు పంపించాడు, 8th రోజు ఏం జరిగింది, 23rd జూన్ రోజు ఏం జరిగింది, జూలై 8th రోజు ఏం జరిగింది, 9th రోజు ఏం జరిగింది, 10th రోజు ఏం జరిగింది, ఎలా థ్రెటన్ చేశాడు అనేది ఇది రాసుకొచ్చిన లేఖ నా చేతిలో ఉంది, ఆ అమ్మాయి రాసుకొచ్చిన లేఖ. ఇకపోతే ఇది ఆయన బలమరణానికి పాల్పడే ముందు రాసుకొచ్చిన ఒక లెటర్. దీని ప్రకారంగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఫ్రమ్ 2025 జూన్, అంటే ఏడాది క్రితం నుంచే వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, మాట్లాడుతున్నారు, వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉండేవారు. ఆ అమ్మాయి పదే నీ రూమ్లోకి వస్తానని చెప్పింది, అన్నట్టుగా నా రూమ్లోకి వచ్చింది, మిస్బిహేవ్ చేసిన రోజు డైరెక్ట్గా సెక్సువల్ ఇంటెన్షన్తోనే ఆ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టబోయింది, నాపై మీద పడిపోయింది, నన్ను హగ్ ఇచ్చింది, నన్ను కిస్ చేసుకుంది, ఇప్పుడు మొత్తం మ్యానిపులేట్ చేస్తోంది, నేను అన్నీ కూడా రికార్డ్ చేస్తాను, ప్రతి వీడియో ప్రూఫ్ ఉంది నా దగ్గర అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నమాట.
సో ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మ రమణమ్మ ఏం చెప్తున్నారంటే ఆమె కామెంట్స్ కూడా వచ్చేసాయి. సో దాంట్లో ఏముందనంటే, సో ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా మనవడు అటువంటి వాడు కాదు. ఆ నానమ్మ కామెంట్, నా మనవడు అని నేను చెప్పడం లేదు, ఎప్పుడు ఇలా జరగలేదు. అనుకున్న స్థానం కోసం చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. అక్కడ ఏదో తప్పు జరిగిందని తెలిసింది, అందుకే నా మనవడు అబండాలు వేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి నేను కష్టపడి సాధాను, కష్టాలు చూసే పెరిగాడు. ఇలాంటి తప్పు పనులు చేశాడంటే నేను అస్సలు నమ్మను అనేది ఆవుల ఉదయ్ కృష్ణ నానమ్మ రమణమ్మ చెప్తున్నమాట, రవణమ్మ. సో నేను ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగానే ఆ అబ్బాయి అంటే ఆ మహిళ ఐపీఎస్ ట్రైన్ ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డిపై కంప్లైంట్ ఇచ్చిందో, ఉదయ్ కృష్ణారెడ్డి హిస్టరీ చూస్తే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినా కూలినాలు చేసి నానమ్మ అతని సాధడం, ఆయన కూడా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించడం, ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కావడం, పోలీస్ కానిస్టేబుల్లో పై స్థాయి అధికారుల ఒత్తిళ్లు, వేధింపులు, బూతులు తట్టుకోలేక ఒక సిఐ తను నిందించాడని చెప్పి రిజైన్ చేసి ఐపీఎస్గా ఎలాగైనా నేను సాధించాలని చెప్పి 4 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఫైనలీ సక్సెస్ అయ్యాడు. ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే ఆయనకి ఎదురైనటువంటి ఒక సమస్య ఇది. ఆయన ఒక మహిళ చేత ఇటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఒక కేసు నమోదైంది. సో బలమరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆయన ఒక లేఖ బయటకు వచ్చింది. ఒకసారి వాళ్ళ నానమ్మతో కూడా ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఒకసారి ఆ నానమ్మ రవణమ్మ ఏం మాట్లాడారో చూద్దాం. నేను ఏడాడ ఉంటున్నా, నాకేం తెలుస్తాయి. ఈ సమాచారం ఏమైనా తెలుసా? ఏం జరిగింది ఏందని తెలుసా? ఎవరు చెప్పారు? నాకు అసలు వినపడదు, ఎవరు ఏం చెప్పట్లా. మీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసి అబ్బాయి చిన్న అబ్బాయి కానీ ఇట్లా కానీ జరిగింది కానీ ఎవరు ఏం ఫోన్ చేయట్లా, ఫోన్ చేసిన వినపడవు నాకు. ఎవరన్నా పక్కన ఉండేవాళ్ళు చెబుతారు. నువ్వేమైనా కనుక్కున్నావా ఏం జరిగింది? నువ్వేమైనా కనుక్కున్నావా ఏం జరిగింది ఏంటనేది అనేది? నేను ఎవరిని కనుక్కోలేదు, ఏం లేదయ్యా. ఏందో ఒక పొరపాటు జరిగింది అంటాడు, ఏందో మనకైతే తెలియదు. మా పిల్లోడు మటుకు అటువంటాడు కాదు, మన బిడ్డని నేను అంటల్లా. మొదటాంచి కూడా బూతులు మాట్లాడితేమే వాళ్ళు అట్టే అయ్యాడు సాయిద్దాం వాళ్ళు సాయిద్దాం అయ్యేం ఉండవు. సాగుపోతాడు కాదు. తల్లి చచ్చిపోయింది, 2 అన్నం దమ్ములేసి కష్టపడి కూరగాయ నారగాయ అమ్ముకొని బతికిచ్చాను. చదువుకున్నారు, ట్రైనింగ్ కూడా వచ్చింది, ఇంక 3 నెలలు ఉంది. అది ఏందో నాకు అర్థం కావట్లా, నాకు తెలీదు. రైట్, నానమ్మ చూశారు కదా, తను ఉన్న స్థితి ఆ వీడియోలో చూస్తూ ఉంటే ఎంతటి చాలా పేదరికం నుంచి వచ్చా అర్థమవుతోంది. సో తనకి ఏం తెలియదు, చాలా అమాయకంగా మాట్లాడుతోంది. నిజంగానే తనకి ఏం తెలియదు కూడా. ఈరోజు బలమరణానికి పాల్పడ్డ విషయం కూడా బహుశా తన అడ్రస్లో ఉందో లేదో తెలియదు. సో అటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చాడు ఉదయ్ కృష్ణ. మరి ఇలాంటి తప్పిదానికి పాల్పడ్డా లేదా? సో ఆర్టీవీలో కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, లైవ్లో కింద కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మీ కామెంట్స్ నేను చదువుతాను. సో ఫస్ట్లీ కృష్ణారెడ్డి చెబుతున్నది మీరు నమ్ముతున్నారా అంటే ఎస్ అని చెప్పి 73% అని చెప్తున్నారు. కృష్ణారెడ్డి చెప్పింది నిజం అని చెప్తున్నారు. ఇటు మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి చివరి లేఖకి ఏమాత్రం కూడా పొందడం లేదు, ఏమాత్రం కనీసం ఒక చిన్న సిమిలారిటీ కూడా లేదు. తను కంప్లీట్ అనేది సెక్షువల్ హరాస్మెంట్కి గురయ్యాను అని చెప్పి ఈ కంప్లైంట్ రాసుకొస్తే, ఆ మహిళా ఐపీఎస్ ట్రైనీ కంప్లైంట్ రాసుకొస్తే కంప్లీట్గా అయితే రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తున్నారు. రిలేషన్షిప్లో గొడవలే ఆ మహిళా ఐపీఎస్ ట్రైనీకి ఉదయ్ కృష్ణారెడ్డికి గొడవల కారణంగానే తను ఈ రకం కంప్లైంట్ ఇచ్చారా, లేదా ఇంకేదైనా జరిగిందనే చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ లేఖ మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి ప్రతి ప్రూఫ్ నా ఐఫోన్లో ఉంది వీడియో రూపకంలో అని చెప్పి తను చెప్పుకొచ్చాడు. మరి ఆ వీడియో ప్రూఫ్ ఎలా బయటపడుతుంది, ఏ రకంగా ఆయన దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతాడు చూడాలి. బట్ ఇప్పుడు ఆయన బలమరణానికి పాల్పడ్డాడు, మందు తీసుకున్నాడు, ఆయన ఆసుపత్రి బెడ్ పైన చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతమైన పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. మరి లేఖ ఎంత ప్రామినెంట్గా తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ ఎంత ఫ్రీ అండ్ ఫేర్ వర్షన్లో జరుగుతుంది, ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు చేశాడా లేదంటే అమ్మాయి తప్పు చేసిందా, ఎలా బయటపడుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న దాంట్లో నిజం అనిపిస్తోందా, లేదు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ చెప్తుంది నిజం అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.